ఇంకొక 15 ఏళ్ళైనా సరే ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ టూ డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్లోని ఒక సినిమా చేసేటప్పుడు అయితే చేయాలని చెప్పి సినిమా చేయడతాను ఇప్పుడు కూడా. సో దాట్ ఐ రియలీ లవ్ ఇన్ యూ డార్లింగ్. వెయిట్ చేస్తావు, కావాల్సిన సేపు వెయిట్ చేస్తావు, ఒక మంచి సినిమా చేద్దాం, ఏదో డెఫినెట్గా కొత్తగా చేద్దాం ట్రై చేస్తావు అండ్ సక్సీడ్ అవుతావు ప్రతిసారి కూడా. ఈసారి కూడా అలా సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆనంద్ సినిమా చేస్తామని తెలియగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ ఐ నో హిమ్ ఫర్ సమ్ టైమ్ నవ్. అండ్ హిస్ ఇంటెలిజెంట్ అనగానే ఇట్స్ ఇంటెలిజెన్స్ మాత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ అన్నీ కలిపి మిక్స్ చేసి అందులో చాలా కొత్తనే ఇస్తారు ప్రతి కథలో కూడా. టైగర్ కానీ. అండ్ నాకు ఇంకొక కథ చెప్పారు ఆయన, యాక్చువల్లీ ప్లీజ్ డూ ఇట్ విత్ మీ. సినిమా రిలీజ్ అవ్వకముందు అడుగుతున్నా, అయిన తర్వాత అడిగితే మళ్ళీ ఒప్పుకోరు కదా. అక్కడ నేను అడిగా ఒకసారి, బట్ ఓకే ఫైన్ ప్లీజ్ యూ క్యాన్. ఒక్కటే తర్వాత నీ ఇష్టం. ఓకే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. లైక్ ఇండస్ట్రీలో కూడా లైక్ నాకు బాగా చాలా క్లోజ్. అండ్ రాజ్ అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే నేను 2-3 నాకు ఎప్పుడు ఫోన్ 3కి రింగ్ అవుతుందంటే రాజ్ తరుణే ఫోన్ చేస్తున్నాడు రాత్రి ఎర్లీ మార్నింగ్. సో వీఆర్ దాట్ క్లోజ్. అండ్ వీళ్ళకి ఎలా అయితే మహేంద్ర ఇస్ మేనేజింగ్ దెమ్, మా ఇద్దరికి అండ్ విష్ణుకి అందరికీ రాజా రవీంద్ర మేనేజ్ చేస్తున్నారు. సో వీ లవ్ రాజా రవీంద్ర. కమాన్. నేను ఆయన్ని కబ్జా చేసి అంటే ఎవరైనా నిఖిల్ దగ్గర కథ చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా, కొత్త కథలు పట్టుకు వెళ్తూ ఉంటారు. సో నిఖిల్ దగ్గర వెళ్ళేటోడు తోవలో కబ్జా చేసేద్దాం చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. నా కర్మ ఏంటంటే వెనక నుంచి వచ్చి దొరుకుతుంటారు. అంటే నిఖిల్ నేను చేయనని చెప్పి వెనక వస్తే దొరుకుతుంటారు నాకు. అరే వెళ్ళేటప్పుడు చెప్పండి రావడం, నాకు వచ్చేటప్పుడు. మొత్తానికి అలాగా స్నేహాన్నే కాదు కథలు కూడా పంచుకుంటూ ఒకరినొకరు బాగా పంచుకుంటూ. ఇంకోటి ఏంటంటే హీరోయిన్లు కూడా అండి. హెబా పటేల్ పాపం లైక్ బట్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మేము మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం, సో అందులో కూడా ఎంత అందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. బట్ యూఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. అప్పుడు మీరు మా డిఓపి శ్రీరామ్ గారిని పెట్టుకోవాలి. అదే చెప్పా, అంత అందంగా ఉన్నా అంటే ఆయన టాలెంట్. వండర్ఫుల్. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయం రా, తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావ ఏమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయడం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచానికి మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్